ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పుష్ప 2 డిసెంబర్ 6న వస్తుందా రాదా? రిలీజ్ కు ఇంకా 5 నెలల టైం ఉంది. ఇప్పుడు ఆ డౌట్ రావడం ఏంటి అనుకుంటున్నారా? 4 ఏళ్లుగా పుష్ప లుక్ తో కనిపించిన అల్లు అర్జున్ గెడ్డం తీసేశాడు. దీంతో రకరకాల కథనాలు పుట్టుకొచ్చాయి. అసలు కథ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. పుష్ప 2 అనుకున్న టైంలో షూటింగ్ పూర్తయితే ఆగస్టు 15నే రిలీజ్ అయ్యేది. ఈ డేట్ కే రావాలని బన్నీ ఎంత తొందర పెట్టినా సుకుమార్ మాత్రం ససేమిరా అన్నాడు. స్పీడ్ గా షూటింగ్ పూర్తి చేయటం తన వల్ల కాదని చేతులెత్తేశాడు. పుష్ప రిలీజ్ టైంలో 2 రోజుల ముందు వరకు ప్రమోషన్స్ కు దూరంగా ఉంటూ చెక్కుతూనే ఉన్నాడు. పుష్ప 2లో 4-5 సీన్స్ రీషూట్ చేయడం కోసం రిలీజ్ వాయిదా తప్పదని లెక్కల మాస్టారు తేల్చి చెప్పడంతో పుష్ప 2 డిసెంబర్ 6కు వెళ్లిపోయింది. పుష్ప 2 ఆలస్యానికి రకరకాల కారణాలు చెబుతూ ఉండేవారు. డేట్స్ క్యాన్సిల్ అయితే ఫహద్ ఫాజిల్ కాల్ షీట్స్ దొరకడం కష్టం. ఈ మలయాళ నటుడు ఇచ్చిన డేట్స్ చాలా సార్లు వేస్ట్ అయిపోయాయి. చేతి నిండా సినిమాలతో ఉన్న ఫాజిల్ డేట్స్ ని అడ్జస్ట్ చేయలేకపోతున్నాడు. రిలీజ్ కు 6 నెలలు ఉండడంతో పుష్ప 2 ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 6న వస్తుంది అనుకుంటే బన్నీ గడ్డం తీసేయడంతో రకరకాల గాసిప్స్ బయటకొచ్చాయి. అలవైకుంఠపురంలో రిలీజ్ కాకుండానే బన్నీ పుష్ప కోసం గడ్డం పెంచాడు. పుష్ప 2 కంటిన్యూ కావడంతో 4 ఏళ్లుగా గడ్డం మెయింటైన్ చేస్తూ వచ్చాడు. షూటింగ్ పూర్తి కాకుండానే గడ్డం ట్రిమ్ చేయించుకోవడంతో పుష్ప 2తో ముఖ్యంగా సుకుమార్తో విసిగిపోయి ఇలా చేశాడంటూ వార్తలొస్తున్నాయి. పుష్ప 2లో కొన్ని సీన్స్ లో లైట్ బియర్డ్ తో కనిపిస్తాడట. ఇందుకోసమే ఆ లుక్ లోకి మారాడని బయటొస్తున్న వార్తలన్నీ పుకార్లేనంటూ చిత్ర యూనిట్ కొట్టిపడేస్తోంది. పుష్ప 2 సకాలంలో పూర్తి కావాలంటే ముందు ఫాజిల్ డేట్స్ దొరకాలి. బన్నీ ఫాజిల్ పై సీన్స్ తో పాటు రీషూట్స్ కూడా పెండింగ్ లో ఉన్నాయని తెలిసిందే. సీక్వెల్ మొదలైనప్పటి నుంచి ఊరిస్తున్న ఐటెం సాంగ్ తీయనేలేదు. ముందు ఐటెం గర్ల్ విషయంలో క్లారిటీ లేదు. ఈ మధ్య కాలంలో ఐటెం సాంగ్ కు మాస్ సాంగ్ కు తేడా లేకుండా పోయింది. హీరోయిన్స్ అప్పుడప్పుడు వేరే సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసి మాయమవుతూ ఉంటారు. కానీ హీరోయిన్ గా నటిస్తూ అదే సినిమాలో ఐటెం గర్ల్ అవతారం ఎత్తున్నారు. తెలుగులో ప్రస్తుతం హీరోయిన్ కమ్ ఐటెం గర్ల్ ట్రెండ్ నడుస్తోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఒక మాస్ బీట్ సాంగ్ లో కనిపించింది హీరోయినా లేదంటే ఐటెం గర్లా? మీరే కనిపెట్టండి. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రాంపూరి కాంబోలో వస్తున్న సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ నుంచి 2వ పాట రిలీజ్ చేశాడు. ఫస్ట్ సాంగ్ లో హీరో ఒక్కడే కనిపిస్తే సెకండ్ సింగిల్స్ లో కావ్య తాపర్ తో చిందులేశాడు. పూరి మార్క్ గ్లామర్ తో కనిపించిన ఈ బ్యూటీ సినిమాలో హీరోయినా లేదంటే ఐటెం గర్ల్ అర్థం కాలేదు. రామ్ తో జతకడుతూనే మాస్ సాంగ్ లో ఐటెం గర్ల్ గా మెరిసింది కావ్య తాపర్. ఈ మధ్య తెలుగులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కావ్య తాపర్. డబుల్ ఇస్మార్ట్ తో పాటు గోపీచంద్ విశ్వంలో నటిస్తోంది. సినిమాల్లోనే కాదు ప్రమోషన్లోనూ స్కిన్ షోతో రెచ్చిపోతోంది. గ్లామర్ టాలీమే సొంతం చేసుకున్న కావ్య 2018లోనే ఈ మాయ పేరేమిటో సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఏక్ మినీ కథలో నటించిన ఆఫర్స్ రాలేదు. బిచ్చగాడు 2లో బీచ్ సాంగ్ తెలుగులో ఆఫర్స్ తీసుకొచ్చింది. సందీప్ తో జతకట్టిన ఊరి పేరు భైరవకోన పర్వాలేదనిపించినా ఈ అమ్మడి రోల్ తక్కువే. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈగల్ ఫ్లాప్ అయింది. ఐరన్ లెగ్ ముద్రపడిన గ్లామర్ డాల్ ఇంప్రెషన్ డామినేట్ చేసి వరుస ఆఫర్స్ తో జోరు మీదుంది కావ్య. కుర్చీ మడత పెట్టి సాంగ్ స్పెషల్ సాంగా లేదంటే మాస్ సాంగా అంటే రెండూను. పాటలో మొదట్లో పూర్ణ ఐటెం రాగం అందుకున్నా ఆ తర్వాత శ్రీలీల కంటిన్యూ చేసింది. ఐటెం గర్ల్స్ కేమాత్రం తీసిపోకుండా తనదైన స్టైల్ ఎనర్జీతో ఫుల్ జోష్ నింపేసింది. లెంగ్త్ ఎక్కువైంది, అక్కడక్కడ బోర్ కొట్టింది, తగ్గిస్తే బాగుండేది. రిలీజ్ తర్వాత ఈ మాటలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. సాగదీసారిన టాక్ బాగా స్ప్రెడ్ అయితే గానీ ట్రిమ్ చేయరు. నిడివి తగ్గిస్తే సినిమాలు హిట్ అవుతాయా? తగ్గించకపోతే సక్సెస్ కావా? హ్యావ్ ఎ లుక్. భారతీయుడు 2 3 గంటల లెంగ్త్ తో రిలీజ్ అయింది. 3 గంటలా అన్న డౌట్ చాలా ముందే చాలా మందికి వచ్చినా శంకర్ సినిమాలన్నీ 3 గంటలే ఉండడంతో ఇంప్రెస్ చేస్తాడు అనుకున్నారు. తీరా చూస్తే సినిమాను పావు గంట లాగారంటూ విమర్శలొచ్చాయి. రిలీజ్ అయిన 2వ రోజే 20 నిమిషాలు ట్రిమ్ చేశారని, 3వ రోజు నుంచి కట్ చేసిన వెర్షన్ ప్రదర్శిస్తారన్న టాక్ వచ్చినా అదంతా గాసిప్పే. ఇప్పటికీ భారతీయుడు 2 3 గంటలతోనే నడుస్తోంది. భారతీయుడు 2 వచ్చిన 2వ రోజే 20 నిమిషాల నిడివి కట్ చేస్తే సీన్
మారేదేమో, ఫ్లాప్ టాక్ నుంచి యావరేజ్కొచ్చే ఛాన్స్ ఉండేదేమో. కానీ 7వ రోజు 12 నిమిషాలు తీసేసి ప్రదర్శిస్తున్నట్టు నిర్మాత ప్రకటిస్తూ పోస్టర్ని రిలీజ్ చేశారు. మొదట్లో అనుకున్న 20 నిమిషాల ప్లేస్లో అది ఫ్లాప్ టాక్ స్ప్రెడ్ అయిన తరువాత కట్ చేసిన వెర్షన్ని చూపించినా రిజల్ట్ మారుతుందన్న నమ్మకమైతే లేదు. 3 గంటలున్న ప్రతి సినిమా హిట్ కాలేదు. లెంగ్త్ ఎంతున్నా కథలో దమ్ము, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఉన్న చిత్రాలనే హిట్ చేస్తారు ఆడియన్స్. టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ హాఫ్ బాగున్నా లెంగ్తీ సెకండ్ హాఫ్ బోర్ కొట్టింది. దర్శకుడు వంశీకి తన ప్రాజెక్టుపై ఉన్న నమ్మకంతో 3 గంటలొచ్చిన సినిమాను ఎట్టకేలకు 2 గంటల 50 నిమిషాలతో రిలీజ్ చేశాడు. అయినా లెంగ్త్ ఎక్కువైందన్న టాక్ స్ప్రెడ్ అయిపోయింది. దీంతో వెంటనే మేలుకున్న మేకర్స్ 2వ రోజు నుంచే బోరింగ్ సీన్స్ ని తీసేసి టైగర్ ను 2 గంటల 37 నిమిషాలకు కుదించారు. టైగర్ నాగేశ్వరరావు ట్రిమ్మింగ్ కలెక్షన్స్ ను పెంచింది. రిలీజ్ అయిన 1-2 రోజుల్లో చూసిన వాళ్ళు సినిమాపై ఫ్లాప్ ముద్ర వేయగా, ట్రిమ్ తర్వాత దసరా సెలవుల్లో సినిమా చూసిన వాళ్ళు పర్వాలేదు అన్నారు. దీంతో పండుగ సెలవుల్లో కలెక్షన్స్ పెరిగినా ఫ్లాప్ ముద్రను చెరపలేకపోయాయి. ముందే ట్రిమ్ చేసి రిలీజ్ చేస్తే టైగర్ రిజల్ట్ పాజిటివ్ గా ఉండేది. స్కంద కథ ఆడియన్స్ కు నచ్చినా సరే ఫైట్స్ ఓవర్ కావడంతో ఫ్లాప్ జాబితాలోకి వెళ్ళిపోయింది. క్లైమాక్స్ ముందు ప్రీ క్లైమాక్స్ ఫైట్ ను తీసేస్తే, ఇంటర్వెల్ ముందు ఫైట్ లెంత్ ను తగ్గిస్తే స్కంద రిజల్ట్ మరోలా ఉండేది. లెంతీ ఫైట్స్ స్కందను ఫ్లాప్ చేశాయి. ఇక చిత్ర యూనిట్ ఎంత మొత్తుకున్నా దర్శకుడు బోయపాటి ససేమిరా అనేసరికి ఆ ఎఫెక్ట్ కలెక్షన్లపై పడింది. మహేష్ కృష్ణవంశీ మూవీ మురారికి ట్రిమ్మింగ్ తప్పలేదు. 3 గంటల సినిమాలో 20 నిమిషాల పాటు అన్ఇంపార్టెంట్ సీన్స్ ని, బోరింగ్ సీన్స్ ని తీసేయడం మురారి హిట్ కు కలిసొచ్చింది. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేకు అడ్డంగా నిలిచిన సీన్స్ తీసేయడంతో ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. లెంగ్త్ కట్ చేస్తే సినిమా హిట్ అవుతుందనుకోవడానికి వీల్లేదు. మురారి వంటి 1-2 సినిమాలకు ట్రిమ్మింగ్ కలిసొచ్చినా ఒక్కసారి ఫ్లాప్ టాక్ వస్తే నెడివి ఎంతగా తగ్గించినా ఆడియన్స్ ని మెప్పించడం కష్టమే. రెబెల్ సినిమా నుంచి 15 నిమిషాలు తీసేసినా బాక్సాఫీస్ కు యూస్ కాలేదు. ఈ జనరేషన్ హీరోయిన్స్ కు పెళ్లే, యాక్టింగే అంటున్నారు. కుమారి కాస్త శ్రీమతిగా మారిన యాక్టింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టే సమస్య లేదని చెప్తున్నారు. లేటెస్ట్ గా పెళ్లైన ఒక హీరోయిన్ భర్త సపోర్ట్ గా యాక్టింగ్ కంటిన్యూ చేస్తానని చెప్తోంది. ఈ మధ్య కాలంలో తెలుగులో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఆ కొత్త పెళ్లి కూతురు ఎవరో ఒకసారి చూడండి. క్రాక్, వీరసింహారెడ్డి, హనుమాన్ వంటి వరుస హిట్స్ తో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న వరలక్ష్మి ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్ నికోలై సచ్దేవ్ ను పెళ్లి చేసుకుంది. తనను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పడానికి హైదరాబాద్ వచ్చి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో భర్తతో కలిసి పాల్గొంది వరలక్ష్మి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాద్ సెకండ్ హోమ్ టౌన్ లాంటిదని, అందుకే జ్వరంతో ఉన్న తెలుగు ఆడియన్స్ కు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చామన్నారు. ఇక యాక్టింగ్ గురించి మాట్లాడుతూ పెళ్లితో తన కెరియర్ ఆగిపోలేదని, కొత్తగా మొదలైందని చెప్పుకొచ్చింది వరలక్ష్మి. తన భర్త సపోర్టుతో మరిన్ని సినిమాల్లో నటిస్తానని చెప్పింది. పెళ్లి కారణంగా గ్యాప్ తీసుకున్న వరలక్ష్మి ప్రస్తుతం మ్యాక్స్ అనే కన్నడ మూవీ చేస్తోంది. ధనుష్ నటిస్తూ డైరెక్ట్ చేసిన రాయన్ లో నటించింది. కల్కి హిట్ తర్వాత ప్రభాస్ కనిపించలేదు. 1000 కోట్ల సినిమా మరొక హీరోకు పడితే ఆ హీరో చేసే సందడి అంతా ఇంత ఉండదు. సెలబ్రేషన్స్ కు ప్రభాస్ దూరంగా ఉన్న ఫ్యాన్స్ మాత్రం యమా ఖుషీగా కనిపిస్తున్నారు, పండుగ చేసుకుంటున్నారు. ఇక నిర్మాత అశ్విని దత్ అయితే కూతుళ్ళు అల్లుడు ఇచ్చిన 1000 కోట్ల గిఫ్ట్ తో ఖుషీగా ఉన్నారు. అయితే వీళ్ళందరికంటే హ్యాపీగా ఫీల్ అవుతున్న హీరో మరొకరున్నారు. ఆ ఆనందం ఆయన మాటల్లోనే విందాం. కల్కి ప్రభాస్ కంటే అమితాబ్ బచ్చన్ కు ఎక్కువ పేరు తీసుకొచ్చింది. అశ్వత్థామ రోల్లో బిగ్ బీని చూపించిన విధానానికి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అశ్వత్థామ క్యారెక్టర్ సినిమాకి బ్యాక్ బోన్ గా నిలిచింది. బిగ్ బీ ఇంతవరకు చాలా పవర్ఫుల్ రోల్స్ పోషించిన అంతకు మించిన రోల్ ఇది. ముంబైలో జరిగిన కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బిగ్ బీ నిర్మాత అశ్విని దత్ కాళ్లకు నమస్కరించారు. 81 ఏళ్ల అమితాబ్ 73 ఏళ్ల నిర్మాత కాళ్లపై పడడం చాలా మందికి షాక్ ఇచ్చింది. సినిమా రిలీజ్ తర్వాత ఎందుకలా చేశాడో అర్థమైంది. అద్భుతమైన రోల్ ఇచ్చి తనను కంటికి రెప్పలా కాపాడుతూ కెరియర్లోనే పవర్ఫుల్ రోల్ ఇచ్చిన అశ్విని దత్కు థ్యాంక్స్ చెప్పడానికి ఇలా చేశాడు అనిపించింది. కల్కి రికార్డులతో అమితాబ్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు.
కల్కి విజయంలో భాగస్వాములైన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి హిట్స్ ప్రభాస్కు రొటీనని, ఆయన నటించిన చాలా సినిమాలు 1000 కోట్లు కలెక్ట్ చేసినా తన వరకు గొప్ప చిత్రంలో భాగమైనందుకు ఆనందంగా ఉందన్నారు అమితాబ్. కల్కి సక్సెస్ ను అమితాబ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎంతగా ఎంజాయ్ చేస్తున్నానో మాటలు రావటం లేదన్నారు. సినిమాను ఇప్పటికే 4 సార్లు చూశానని, చూసిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నానని చెప్పారు. సినిమా హిందీలో ఇప్పటికే 250 కోట్ల మార్కును దాటి 300 దిశగా దూసుకుపోతోంది.